सर्गे स्मृता हरसि भीतिमशेषजन्तोः स्वस्थैः स्मृता मतिमतीव शुभान् ददासि दारिद्र्यदुःखभयहारिणिका त्वदन्या सर्वोपकारकरणाय सदार्द्रचित्ता। महेश्वर महाकल्प महातांडव साक्षिणी महाकामेश महिषी महात्रिपुर सुंदरी। ఈ శ్లోకాన్ని మనం భావార్థంలో చెప్పుకుంటున్నాం. ఇక్కడ మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిణి ఒకటే నామం. లోకంలో చాలామంది చెబుతారు మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిణి అని విడదీయడానికి వీల్లేదు. ఈ నామాన్ని కలిపే చెప్పాలి. ఎలా చెప్పాలట అంటే మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిణి అని మాత్రమే చెప్పాలి. మధ్యలో ఆపడానికి వీల్లేదు. ఎందువల్ల అంటే ఇది సమస్త పదం, వ్యస్త పదం కాదు. దీని తర్వాత ఉండేటువంటి పదం చూడండి, మహాకామేశ మహిషి మహాత్రిపుర సుందరి, రెండు నామాలవి. కాబట్టి ఇక్కడ ఆపచ్చు. మహాకామేశ మహిషి అని ఆపడానికి సాధ్యమవుతుంది, కానీ మహేశ్వర మహాకల్ప అని ఆపడానికి వీల్లేదు. అయితే ఏమిటా ఈ యొక్క మంత్రార్థము అంటే మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిణి. కల్పము అంటే అర్థం ఏమిటి? కల్పము అంటే కృత, త్రేత, ద్వాపర, కలి ఈ 4 యుగాలు కలిపితే ఒక కల్పం. ఇటువంటివి 4 కలిపితే మహాకల్పం. అంటే చెబుతున్నారు, వినండి ఎంత గొప్ప చెప్తున్నారంటే మహాకల్పమునందు శంకరుడు, మహేశ్వరుడు అంటే శంకరుడు, మహాకల్పం అంటే ఈ యొక్క 4 యుగాలు 4 యుగాలు 4 యుగాలు 4 యుగాలు కలిపితే మొత్తం 28 అయితే అది ఒక మహాకల్పం అన్నారు. అంటే దగ్గర దగ్గర ఒక 5-6 కోట్ల సంవత్సరాలు అయితే ఒక మహాకల్పం అవుతుంది. ఆ మహాకల్పమునందు శంకరుడు ఏం చేస్తాడట అంటే ఈ లోకాలని మొత్తం కూడా లయం చేసి అగ్నిమయం, జీవుడు ఎవ్వరుండరు, అన్ని లోకాలని అలా ఒక గుళిక వలె స్వీకరించి లోకంలోని అన్ని లోకాలని మింగేస్తాడు. ఆ సమయంలో శంకరుణ్ణి చూడడానికి బ్రహ్మదేవుడు ఉండడు. విష్ణువు ఆయనలో లయించిపోతాడు. అన్ని దేవతాశక్తులు మొత్తం కూడా ఆత్మజ్యోతి స్వరూపంలో ఉండి ఆయన్ని చేరతాయి. అంటే చరాచర భూత సృష్టి మొత్తం కూడా పరమేశ్వరులో లయమైపోతుంది. ఆయన ఒక్కడు మాత్రం మిగులుతాడు. అది మహేశ్వర మహాకల్పం. ఆ యొక్క ఆనందంలో అన్నీ ఆయనలో ఇముడ్చుకొని పట్టరాని సంతోషంతో మహాభయంకర ఆకృతిలో ఆయన తాండవం చేస్తుంటాడు. ఎక్కడ? ఆకాశంలో. అటువంటి తాండవం చేస్తున్నప్పుడు అమ్మవారు సాక్షిగా చూస్తుందన్నమాట ఆయన. అంటే అటువంటి భయంకరమగు ప్రళయంలో కూడా అమ్మవారు సాక్షిగా ఉంటుందని చెప్తున్నారు. అందువల్ల ఇక్కడ మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిణి. తాండవం అంటే శివతాండవమే. ఇంకా ఎవరు చేసినా కూడా నృత్యమనో నాట్యమనో అని చెప్పాల్సిందే, కానీ తాండవం అనడానికి వీల్లేదు. తాండవం అంటే ఇదిగో శంకరుడు అప్పుడు చేసేటువంటి దాన్ని తాండవం అంటారు. ప్రతిరోజు సాయంకాలం పూట శివతాండవం జరుగుతుందట కైలాసంలో. అది ఆనంద తాండవం. ఇది కూడా ఆనంద తాండవమే. సృష్టి మొత్తం తనలో ఇముడ్చుకోవడం. మళ్ళీ కొంతకాలం తర్వాత ఆయన యొక్క అనుగ్రహం ద్వారా మళ్ళీ సృష్టి మొత్తం కూడా బయటకు వచ్చి చక్కగా హాయిగా అందరూ జీవిస్తుంటారట.
అప్పుడు అమ్మవారు సాక్షిగానే ఉంటుంది, ఇప్పుడు అమ్మవారు సాక్షిగానే ఉంటుంది. కాబట్టి అమ్మవారిని మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిణి అని అమ్మవారిని కొలుస్తున్నాం మనం. ఇక్కడ ఈ నామాన్ని చతుర్థంతులో చెప్పుకుంటే మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిణ్యై నమః అని చెప్పుకోవాలి. ఇక ఆ తర్వాత నామం వచ్చేసేసి మహాకామేశ మహిషి. మహాకామేశ్వరుడు అంటే కూడా శంకరుడే. అంటే గొప్పదకు కోరికలను ఇచ్చేటువంటి వాడు కాబట్టి ఆయన మహాకాముడు అన్నారు. సాధారణంలో లోకంలో కామహ అంటే మన్మథునికి పేరు. ఈయన మన్మథునికే మన్మథుడు లాంటి వాడు కాబట్టి మహాకాముడు. ఇంతకంటే అందగాడు లేడట. ఇక వేదంలో కూడా పురాణాల్లో కూడా శ్రీ మహావిష్ణువు మోహిని అవతారం ఎత్తితే శంకరుడు ఇద్దరు మోహించారట. ఆయన స్త్రీ కాదు, ఆయన పురుషుడు అయినప్పటికీ కూడా మోహించారట శంకరుడిని. అందువల్ల మహాకామేశ మహిషి. కామేశుడు అంటే పరమేశ్వరుడు, ఆయనకు మహిషి అంటే పట్టపురాణి. సమస్త లోకములకు రాజు ఈశ్వరుడు కాబట్టి, రాణి ఈమె కాబట్టి ఆమె మహాకామేశ మహిషి అని చెబుతున్నాము. ఇది నామాన్ని చతుర్థంతిలో చెప్తే మహాకామేశ మహిష్యై నమః అని చెప్పాలి ఈ చతుర్థంతి నామం. ఇక మహాత్రిపుర సుందరి అని ఇంకో నామం చెప్పారు. త్రిపురములు అంటే స్వర్గమత్య పాతాళం అని చెప్పి అనుకుంటాం మనం. అవి కావు. లోకంలో అర్థంలో అది కాదండి. త్రయాణం మాతృ మాన మేయానాం పురం నగరం అంటే మాతృ మాన మేయ, దీన్ని మహాత్రిపురములు అంటారట. మాతృ అంటే ఇక్కడ తల్లి అని అర్థం కాదట. మాతృ అంటే కొలిచేటువంటి వాడు. మీంగ్ అనేటువంటి ధాతువు ద్వారా వచ్చిందట ఇది. మానం అంటే మీంగ్ మానే అని ధాతువు. మాతృ అంటే కొలిచేటువంటి వాడు, మాన అంటే కొలత చేయబడేటువంటి పదార్థము, మేయం అంటే కొలవబడేది. ధ్యాన ధ్యాతృ ధ్యేయ అన్నట్టు. మాతృ మాన మేయ ఈ మూడు కలది కాబట్టి అమ్మవారిని మహాత్రిపుర సుందరి. అన్నిట్లో అమ్మవారి యొక్క అవతారము ఆకృతి మహాసుందర రూపంగా ఉంటుంది కాబట్టి మహాసుందరి అన్నారు ఆమె. ఎలాంటి మహాసుందర? మహాత్రిపుర సుందరి. ఈ యొక్క నామాన్ని మనం చెప్పుకుంటే మహాత్రిపుర సుందరి అయి నమః అని చెప్పుకోవాలట. కాబట్టి మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిణి మహాకామేశ మహిషి మహాత్రిపుర సుందరి. ఈ యొక్క నామాన్ని మనం త్రిపుర సుందరి అయి నమః అని చెప్పుకోవాలి. అమ్మవారి యొక్క అనువర్తనామాల్లో మనం ఈ యొక్క శ్లోకాన్ని ఇక్కడ ముగిస్తూ ఉన్నాం. ఓం శ్రీమాత్రే నమః.